మూసాపేట్ కూడలి నుంచి ఆంజనేయ నగర్ వెళ్లే దారిలో రోడ్డు విస్తరణలో భాగంగా కొన్ని రోజుల క్రితం జీహెచ్ఎంసీ అధికారులు తొలగించిన దుకాణదారులకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ మాధవరం కాంతారావు గారు కోరారు. బుధవారం బాలాజీనగర్ 115వ డివిజన్ అధ్యక్షుడు వినోద్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మూసాపేట్ కార్పొరేటర్ కోడిచెర్ల మహేందర్ గారితో కలిసి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్ కు వినతి పత్రం అందజేశారు. ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర 50 ఏళ్ళ నుంచి ఉన్నాం నాయన. మేము 50 ఏళ్ళ నుంచి ఉన్న ఆయన సర్పంచ్ ఏం చేసిండు. ఇంతకుముందు మేము మాది సర్పంచ్ ఉండే, తర్వాత సర్పంచ్ అప్పుడు కట్టించి రేకులు వేసిండు. తర్వాత దత్తాత్రేయ వచ్చిండు. ఆయన దత్తాత్రేయ వచ్చి మాకు సెటిల్ చేసి ఇచ్చిండు 8 మందికి. అందరూ దుగ్నాలు పెట్టుకున్నాం నాయన. ఏం చెప్పకుండానే ఇప్పుడు అనవసరం గులగొడితే మా ఆగం అయిపోయినాం నాయన. మేము ఏడ ఉండాలి నాయన చెప్పు. మరి మా చిన్న చిన్న పిల్లలు ఉంటారు నాయన. మాకు 50 ఏళ్ళ నుంచి మేము ఆనే కూర్చున్నాం. బతుకు తిరుగు మాకు ఏది అదే ఆధారం, మాకు ఇంక ఏ ఆధారం లేదు నాయన. మాకు ఎక్కడ జాగా చూపెట్టు, ఆనే చూపెట్టు. అదే తలంలో రోడ్డు భోంగానే మాకు ఆనే చూపెట్టు నాయన. మాకు జాగాలు కావాలి. మాకు మా దుకాణం మాకు వస్తే చాలు నాయన. మేము దాని మీద ఆధారపడి ఉన్నాం నాయన. మేము ఈరోజు జోనల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. విషయం ఏంటంటే మూసాపేటలో ఉన్న ఇందిరాగాంధీ బొమ్మ ముంగట మరి కూరగాయలు అమ్ముకునే మార్కెట్ ఉన్నది. ఆ మార్కెట్ గత 50 సంవత్సరాలుగా ఉన్నది. 30 సంవత్సరాల క్రితం అఫీషియల్గా మరి కమిషనర్ వెంకటరామరెడ్డి గారు ఉన్నప్పుడు, పీజేఆర్ మినిస్టర్ ఉన్నప్పుడు, దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు అది వాళ్ళకు అలాట్ చేయడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో అది నోటీస్ ఇవ్వకుండా కూల్చివేయడం జరిగింది. ఆ విషయంపై ఇప్పుడు జోనల్ కమిషనర్ కలిస్తే ఖచ్చితంగా వాళ్ళకు వెనుక ప్లేస్ ఉంటే మరి ఖచ్చితంగా వాళ్ళకు అకామిడేట్ చేస్తాం, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంజనేయ నగర్ పార్క్ దగ్గర మేము నిన్న వెళ్ళాం. ఆ విషయం కూడా మరి వారి దృష్టికి తీసుకొచ్చాం. ఖచ్చితంగా అది పార్కే చేస్తామని చెప్పారు. మరి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి చేపిస్తామని చెప్పారు. అది కూడా వారి దృష్టి తీసుకెళ్తే వారి భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా అది పార్క్ అయ్యే వరకు కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము పోరాడతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూకట్పల్లి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ శాఖ తరఫున మన జోనల్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాము. ఆ రిప్రజెంటేషన్ ఏదంటే, ఒక వారం రోజుల కింద రోడ్డు వైడనింగ్లో 8 కుటుంబాలకు సంబంధించినటువంటి గత 50 సంవత్సరాల నుండి అక్కడ చిన్న దుకాణాలు వేసుకొని వ్యాపారం చేస్తున్నటువంటి వారిని దౌర్జన్యంగా అక్కడ నుండి తీసేయడం జరిగింది. కాబట్టి దౌర్జన్యం చేసిండు వితౌట్ నోటీసు వాళ్ళని కూల్చేయడం జరిగింది. ఎందుకంటే గత 30 సంవత్సరాల కింద మా ఎంపీ అయినటువంటి దత్తాత్రేయ గారి సొంత నిధులతో అక్కడ వాళ్లకు రూమ్స్ కట్టి షటర్ చేసి ఇచ్చిండు 8 కుటుంబాలకు. అవి ఎందుకంటే 50 సంవత్సరాల నుండి అక్కడే ఉంటున్నాయి. అది కూడా పీజీఆర్ గారు అప్పుడు కాంగ్రెస్లో మినిస్టర్ ఉండే, వారి ద్వారా వాళ్లకు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుండి ఉంటుంటే వాళ్ళకు నోటీస్ ఇవ్వకుండా దౌర్జన్యంగా కూలగొట్టడం వలన ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. జోనల్ కమిషనర్ గారు కూడా మంచిగా స్పందించి తప్పకుండా వారికి సబ్స్టిట్యూట్ చేస్తాము. ఒకవేళ అక్కడే జాగా రోడ్ వైడనింగ్ అయిన తర్వాత జాగా ఉంటే అక్కడే ఇస్తాము, లేకుంటే వేరే దగ్గర ఎక్కడైనా ఇచ్చి సబ్స్టిట్యూట్ చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈరోజు ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర ఉన్నటువంటి మార్కెట్ అయితే 8 మంది కుటుంబాలు ఉన్నాయో, మొన్న జరిగినటువంటి ఫుట్పాత్ ఎన్క్రోచ్మెంట్ పేరు మీద జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళని రోడ్డు పాలు చేయడం జరిగింది. అది తెలిసిన వెంటనే విజిట్ చేసి ఆ కుటుంబాలకు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మా భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి అసెంబ్లీ యూనిట్ తరఫున జెడ్సీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రోడ్డు వైడనింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన స్థలాన్ని తప్పకుండా వారికి కేటాయించాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు వినతి పత్రం ఏం చెప్పి వారు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా అది అయ్యే విధంగా చూస్తాం. ఎందుకంటే గత 50 సంవత్సరాలుగా వారు అక్కడే ఉన్నారు. దత్తాత్రేయ గారు ఎంపీగా ఉన్నప్పుడు నిధులు మంజూరు చేయించడం జరిగింది. ఇప్పుడు కూడా రేపొద్దున మిగిలిన స్థలంలో ఏమైనా మిగిలితే ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఈటల రాజేందర్ గారితో మాట్లాడి మళ్ళీ మేము వాటికి నిధులు మంజూరు చేయించి ఆ 8 కుటుంబాలకు భరోసా ఇస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేమందరం కూడా వారికి భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆంజనేయ నగర్ రోడ్ నెంబర్ 9లో ఉన్నటువంటి పార్క్ కబ్జా జరుగుతున్నటువంటి విషయం నిన్న ఇద్దరు చిన్నారులు ఇక్కడైతే ప్రజాపాలనలో మన జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వడము వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్నాం. తెలిసిన వెంటనే భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి యూనిట్ అక్కడ చేరుకోవడం జరిగింది. అది చాలా రోజులుగా నలుగుతున్నటువంటి విషయం కాబట్టి జెడ్సీ గారికి మేము గట్టిగా చెప్పడం జరిగింది. తప్పకుండా పార్క్ని పార్క్ లాగానే ఉంచాలి. మూసాపేటలో ఏ ఒక్క స్థలం కూడా ఈరోజు పిల్లలకు ఆడుకోవడానికి లేదు. పిల్లల కోసం ఆడుకోవడానికి ఆట స్థలాలు కూడా
కరువైనటువంటి ప్రాంతం మూసాపేట ప్రాంతం. మరి అది ఉన్నదాన్ని తప్పకుండా కాపాడుకోవాలి. భారతీయ జనతా పార్టీ దానికి తప్పకుండా అన్ని విధాల ప్రయత్నం ఉంటుంది అని చెప్పేసి ఈరోజు జడ్సీ గారిని కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. లేని ఎడల ఏ విధమైనటువంటి చర్యలకైనా భారతీయ జనతా పార్టీ పూనుకుంటుందని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.